ఇట్ ఈస్ లైక్ ఫుల్లీ మైక్రోస్కోపిక్ సర్జరీ. ఓకే. మేము మామూలుగా అన్ని సర్జరీస్ ఇట్లా కళ్ళతోటే చేస్తాం కదా. ఇప్పుడు లాప్రోస్కోపీ ఏంటంటే మనకి 5 times ఎక్కువ కనపడుతుంది మన కళ్ళతోటి. రైట్. రోబోటిక్ అయితే more than 10 times దాన్ ద నార్మల్ ఐ. రైట్. సో ఇంతకుముందు లూప్స్ వేసుకొని చేసేవాళ్ళము, అప్పుడు ఈ లాప్రోస్కోపీ రోబోటిక్ లేనప్పుడు. ఇప్పుడు ఏంటంటే అంటే చిన్న మన ఇంత సన్నగా ఉంటుంది ట్యూబ్, ఫాలోపిన్ ట్యూబ్. సో దీన్ని కట్ చేస్తాము. ఓకే. సక్సెస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే సిజేరియన్ అప్పుడు లేకపోతే మేము వెళ్ళి తర్వాత ట్యూబ్ని ఎక్కడ విచ్ 4 parts ఉంటాయి. ఓకే. ఒక 6-8 centimeters ట్యూబ్లో 4 parts ఉంటాయి. ఓకే. డిఫరెంట్ మస్కులేచర్ ఉంటుంది. ఓకే. సో ఎక్కడ కట్ చేసినాం అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఓకే. ఎంత కట్ చేసాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం చేసినాక ఒక అడిక్వేట్ లెంత్ ఆఫ్ ట్యూబ్ కూడా ఉండాలి. అదొక స్కాన్ లో తెలుస్తుందండి? నో మనం వెళ్ళి సర్జరీ టైంలోనే లాప్రోస్కోపీ వెతకాల్సిందే అంత. మనం అన్ని చెప్పి వెళ్తాం వాళ్ళకి. అచ్చా. ఒక ట్యూబ్ ఉండకపోవచ్చు ఆర్ కొద్దిగానే ఉండొచ్చు, మేము ఏం లేకపోతే ఇఫ్ వీ కెనాట్ డూ వీ విల్ కమ్ అవుట్. సింగిల్ ట్యూబ్ చేస్తాము, అన్ని కన్సెంట్స్ తీసుకొని జాగ్రత్తగా వీడియో కౌన్సిలింగ్ చేసే విల్ గో. ట్యూబ్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేము. అట్లా అడిక్వేట్ లెంత్ లేనప్పుడు వీ కెనాట్ రీకన్స్ట్రక్ట్. ఓకే. అయితే ఇంత సన్న ట్యూబ్లో మళ్ళీ ఏదైతే అంటే కనెక్షన్ ఇట్స్ లైక్ పైపే కదా. ఎంత హోల్ అంటే పిన్ హెడ్ అంత హోల్ ఉంటుంది దాంట్లో. అందులోనే స్పర్మ్ అండ్ ఎగ్ వెళ్ళి అక్కడ మీట్ అయ్యి అక్కడ బేబీ ఫామ్ అయ్యి తర్వాత యూట్రస్లోకి వస్తుంది 3 days తర్వాత. సో అంత సన్న దాన్ని మనము 2 కలిపి ఈ 2 ends అంత సన్న హోల్ని కుట్టాలి. దానికి 70 సూచర్ వాడతాం అనమాట. సో అది లాప్రోస్కోపీ రోబోటిక్లో అయితే మనకి చాలా బాగా కనపడుతుంది. విడు కానీ అప్పుడు కూడా మళ్ళీ 30-40% సక్సెస్ రేట్ చెప్తాము. ఇవన్నీ చెప్పెళ్తాము. ట్యూబ్ అడిక్వేట్ లెంత్ లేకపోతే చెయ్యము, సింగిల్ ట్యూబే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే 2 side ట్యూబ్స్ ఉంటాయి. లేదంటే స్పర్మ్ అండ్ ఎగ్ బయట ఫెర్టిలైజ్ చేసి నెక్స్ట్ ఈజ్ ఐవీఎఫ్ కదా. దానికి ఏంటి మళ్ళీ మనము స్టిమ్యులేట్ చేయాలి లేడీని విత్ హార్మోన్స్ అండ్ ఆల్, లైక్ తీయాలి, అవన్నీ ఐవీఎఫ్ చేయటము అదంతా. దట్ ఈస్ అనదర్ ఆప్షన్. రైట్. కానీ 40 years తర్వాత అప్పుడు కన్సీవ్ అవ్వాలంటే డూ యూ అడ్వైస్ దమండి యాక్చువల్లీ? చాలా మటుకు ఇప్పుడు సింగిల్ బేబీస్ ఉంటున్నారు. అదేంటి నా తర్వాత వాళ్ళు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి మేము కన్సీవ్ అవ్వాలనుకుంటే నేను ఎక్కువ చూస్తున్నాను. అదొకటి సమ్ టైమ్ మిస్ హ్యాప్స్ హ్యాపెన్ పాపము. అప్పుడు అందుకే మెజారిటీ ఆఫ్ అస్ డోంట్ డూ ఫర్ సింగిల్ చైల్డ్. ఇట్లా ఐయుసిడీలు వేసేస్తాము, కాపర్టీ కానీ మిరైనా కానీ వేసి వీల్ ఆస్ దెమ్ టు ఎవ్రీ 5 years చేంజ్ చేసుకోండి మా, ఇట్ ఈస్ అదే ఒకటి సింగిల్ చైల్డ్ కదా అని. తర్వాత యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ హ్యావ్ చిల్డ్రన్ బిఫోర్ 30 ఆర్ సరే ఇప్పుడు ఇంకా ఈ రోజులలో అది కూడా చెప్పి 35 లేట్ అయిపోతుంది, బిఫోర్ 35. ఎందుకంటే 30కి మ్యారేజ్ రేస్ అవుతున్నాయి, 32కి అవుతున్నాయి. ఒకటి యాజ్ యూనో కంజెనిటల్ అబ్నార్మల్ డౌన్ సిండ్రోమ్లు ఇట్లాంటివి ఎక్కువ అవుతాయండి. తర్వాత కంజెనిటల్ అనామలీస్ ఎక్కువ అవుతున్నాయి. తర్వాత మదర్కి కూడా ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీలు ఏజ్ వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో వీటన్నిటిని అవాయిడ్ చేయడమే కాకుండా 40 or 35 లేటర్ కంటే ఎప్పటికీ చూస్తాం పిల్లలు. మన పిల్లల్ని మనమే చూడాలి. మనకి ఓపిక లేకపోతే అప్పట్లో మా పేరెంట్స్ మేము అంటే అంత ఎర్లీగా కూడా చెప్పట్లేదు కానీ ఐమ్ జస్ట్ టెల్లింగ్, మనము 40-50లో ఉన్నప్పుడు పిల్లలు ఒక అట్లీస్ట్ 10-15 years అట్లా ఉండాలి. కానీ మనము 50 వచ్చే వరకు వాళ్ళు టాడ్లర్స్ లేకపోతే అట్లా అవుతే చాలా కష్టం. అంటే ఐదర్ వే ఫిజికలీ మనము వాళ్ళని కోపప్ చేయలేము, మెంటలీ చేయలేము. తర్వాత అబ్నార్మల్ ఏజ్ అయినాక అబ్నార్మల్ బేబీస్ ని పెట్టుకుని మనం అంటే నాట్ ఆల్వేస్ ద పర్సంటేజ్ విల్ ఇంక్రీజ్. కరెక్ట్. అది సో జనరల్ గా అడ్వైస్ చేయాలి. ఐడియల్లీ ఐ మీన్ ఐఎమ్ స్ట్రాంగ్, ఐ మీన్ ఎనీ డాక్టర్ విల్ అడ్వకేట్ ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అండ్ ఏజ్ బిట్వీన్ ద చిల్డ్రన్ కూడా ఐడియల్లీ 2 years. బట్ ఇంకొకటి ముందైనా nothing to worry as long as you're fit. True. Your hemoglobin status is good and all. So that నేనైతే అంటాను 2-3-4 years గ్యాప్ తీసుకోండి. తీసుకొని 2 పిల్లలు అయిపోయినాక, బికాస్ తప్పదు కదా ఎప్పటికైనా. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ సెకండ్ చైల్డ్ హ్యావ్ ఇట్ ఎర్లీ. కరెక్ట్. ఫస్ట్ చైల్డ్ని ఎర్లీగా అయిపోయింది, నెక్స్ట్ బేబీని వెంటనే అయిపోయింది, 2 years ఆఫ్ తీసుకొని లుక్ ఆఫ్టర్ యువర్ బేబీ, పుట్ దెమ్ ఇన్ స్కూల్స్, దెన్ గో బ్యాక్. కరెక్ట్. ప్లే స్కూల్లో అవరికి అట్లీస్ట్ 2-3 years ఏజ్ వచ్చేవరకు. కరెక్ట్. ఐ నో మెనీ ambitious girls don't like this advice, కానీ తప్పదు. వీఆర్ డెస్టైన్డ్ టు హ్యావ్ చిల్డ్రన్, సో వీ హ్యావ్ టు. ఒకసారి సిజేరియన్ అయిన తర్వాత ఎంత గ్యాప్ ఉంటే మళ్ళీ సెకండ్ బేబీకి మళ్ళీ నెక్స్ట్ సిజేరియన్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఏమంటారు? అదే ఐడియల్లీ 2 years అన్నిటికండి. సిజేరియన్ లేయర్స్ యాక్చువల్లీ 6 months లో హీల్ అయిపోతాయి. చాలా మంది అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ వస్తారు 6 months, విత్ ఇన్ 6 months వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో వీ డోంట్ టర్మినేట్, విల్ ఆస్క్ దెమ్ టు కంటిన్యూ, చూద్దాంలే ఏమన్నా అయితే అని చెప్పి. సో ఐడియల్లీ అయితే ఒక మినిమం 1 year
2 years is ideal period. HB మనము కాల్షియంలు ఐరన్లు ఇవన్నీ రీకూప్ అవ్వడానికి మెంటలీ ఆల్సో ఫిజికలీ ఆల్సో. అదర్వైజ్ యూట్రైన్ స్కార్ విల్ హీల్ విత్ ఇన్ 2 months. Right. 6 months is max. రైట్ మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ కొంతమంది నాకు మెసేజ్ చేసిన డౌట్స్ అని అడిగాను. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మ్యామ్ని అడిగి మీ అందరికీ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. Thank you, Anjali. Thank you for the nice